30 డేస్ ఛాలెంజ్. యాక్చువల్లీ నేను చెప్పాను కదా 30 డేస్ ఛాలెంజ్ అనేది మనం చాలా డిఫరెంట్గా ప్లాన్ చేసామని. సో ఇలా మనం వాల్ స్టిక్కర్స్ మీద రాసిన ప్రతి దాన్ని ఇప్పుడైతే మనం ప్రింట్అవుట్లో తీసుకొచ్చాము. ప్రింట్అవుట్లో ఎందుకు తీసుకొచ్చామంటే ఒక చిన్నగా ఏదో నా స్థాయికి తగినట్టు చిన్నగా విజన్ బోర్డ్ తయారు చేసుకుంటున్నాను. ఇది నేను తీసుకొచ్చి 30 డేస్ ఛాలెంజ్లో ఇంక్లూడ్ చేద్దాం అనుకుంటున్నాను. అలా చేయడం వల్ల ఏంటంటే నాకు 30 డేస్లోని నేను ఎంత కన్సిస్టెన్సీగా ఉన్నానో, నేను ఎప్పటి నుండో చేయాలనుకున్న వర్క్స్ మీద నేను ఎంత ఫోకస్ చేస్తున్నానో నాకు క్లారిటీ కోసం. ఇప్పుడు ఈ 12 జ్యోతిర్లింగాస్ ఉన్నాయి, అవి నేను వెళ్ళాలి. జుంబాలో జాయిన్ అవుదామని ఎప్పటి నుండో అనుకున్నాను. జియో సిమ్ ఎప్పుడో రీఛార్జ్ చేద్దాం అనుకుంటున్నాను. నేను గోల్డ్ విడిపిద్దాం అనుకుంటున్నాను. అదిగో అక్కడ చిన్న చిన్న ఫొటోస్ అన్నీ అంటించాను. ఈ ఇన్వర్టర్ అని, సోఫా అని, ఇవన్నీ కొనుక్కుందాం అనుకుంటున్నాను. అండ్ నా బండి మొత్తం టోటల్గా క్లియర్ చేద్దాం లోన్ అనుకుంటున్నాను. సో ఇలాంటి చిన్న ఏదైనా సరే నాకు పెద్ద విషయమే కదా. సో నేను ఏం చేశానంటే అవన్నీ తీసుకొచ్చి ఇందులో ఇంక్లూడ్ చేసుకున్నాను. ఇలా నా రూమ్ అంతా డెకరేట్ చేసుకున్నాను. అంటే నా దగ్గర విజన్ బోర్డు పెట్టుకునేంత కాకపోయినా ఎంతో కొంత నేను చేద్దామని చెప్పేసి ఇట్లా ప్లాన్ చేశాను. ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందో నాకు తెలియదు. ఇందులో నేను ఫెయిల్ కూడా అవ్వదు.